ఈనాడుతో స్టార్ట్ చేద్దాం. ముందుగా ఈనాడులో ఇవాళ కనిపిస్తున్న వార్తలు. ధ్వంసమైన ఇండ్లు, నిరాశ నిండిన కండ్లు. మహబాద్ జిల్లా చిన్నగూడూరు వద్ద వరి పొలంలోకి కొట్టుకొచ్చిన రాళ్ల దిబ్బలు. ఎంత దారుణమైన పరిస్థితి చూడండి. ఇప్పుడు ఆ రైతు ఎంత 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 చేస్తే ఆ తన పొలంలో ఉన్న ఆ రాళ్ళని తీసుకోగలుగుతాడు? ఎంత కష్టం అది. సో ఇక్కడ గవర్నమెంట్ కానీ వ్యవస్థలు ఇన్వాల్వ్ అవుతుంది తప్ప ఆ రైతు మళ్ళీ తన కాళ్ళ మీద తాను నిలబడి వ్యవసాయం చేయలేడు. ఖమ్మం, మహబాద్, సూర్యాపేట జిల్లాలను కకావికలం చేసిన వరదలు. ఇల్లు బురదమయమై పొలాలు రాళ్లపాలై దయనీయ పరిస్థితులు. వరద నీరు ఇళ్లలోకి రావడంతో పాడైన సామాగ్రిని ఆరబెట్టుకుంటున్న ఖమ్మం బొక్కలగడ్డలోని ఒక వీధి వాసులు. మేము ఇక్కడికి వెళ్ళినాం కదా నిన్న, ఇదే ప్రాంతంకి వెళ్ళినాం. ఎక్కడ చూడు అందరూ బట్టలన్నీ బయటేసి, ఇంట్లో ఉన్న సామాన్ అంతా బయట, టీవీలు పోయినాయి, ఫ్రిడ్జ్లు పోయినాయి, వాషింగ్ మిషన్లు పోయినాయి, ఏది లేదు. వాళ్ళు ఓన్లీ కట్టుబట్టలు, అవి కూడా తడిసిపోయే ఉన్నాయి. ఒంటి మీద ఉన్న బట్టలు తప్ప వాళ్ళకి చేతిలో ఒక్క గుడ్డ పీలిక కూడా లేదు. ఎంత భయంకరమైన సిచ్యువేషన్ చూడండి. మొత్తం బియ్యం ఇదే ప్రాంతంలో మనం ఇక్కడే నిలబడి వీడియో చేసినాం. తడిసిన బియ్యాన్ని పారబోస్తున్న ఖమ్మంలోని మంచికంటి నగర్కు చెందిన ఉపేందర్. ఎంత దారుణం అంటే పరిస్థితి అంత భయంకరంగా ఉంది ఖమ్మంలో. మహబాద్లో కూడా సేమ్ సిచ్యువేషన్. మీరు ఈ వీడియోస్ ఒకసారి చూడవచ్చు. నిన్న మేము ఖమ్మం కకావికలం బొక్కలగడ్డలో భయానక దృశ్యాలు. సో అక్కడ ఉన్న ఇల్లు తిరిగిన నేను. సో ఉన్నంత వరకు మనం అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితిని కవర్ చేసే ప్రయత్నం చేసినాం. చాలా దారుణమైన సిచ్యువేషన్స్. సో ఇక్కడ పరిస్థితిలో అంటే బేసిక్గా గవర్నమెంట్స్ ఏమంటాయంటే, ఇంత పెద్ద ఉపద్రవం వచ్చింది, 30 ఏళ్లలో ఎప్పుడు చూడలే ఈ వర్షం. సరే చూడలేదు, పడ్డది, ఏం చేయాలి నెక్స్ట్? వాళ్ళని కాపాడాలా? ఇది యాడ్ వస్తున్నది. సరే దీన్ని. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో అక్కడ ఓన్లీ ఇన్ ఖమ్మం జిల్లా 3 మంత్రులు ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, భట్టి విక్రమార్క. ఎంతవరకు మీరంతా కోఆర్డినేట్ అయ్యి పని చేస్తున్నారు? అవసరమైతే ముఖ్యమంత్రి అక్కడ ఉండాలా? ఖమ్మం మహబాద్ మధ్యలో ఒక వార్ రూమ్ ఏర్పాటు చేయండి, అక్కడి నుంచే పాలన చేయండి, తప్పేముంది? సో అప్పుడు ఎక్కువ ప్రజలకి తక్షణ సహాయం అందుతుంది. ఇంతకుముందు చూపించిన ఫోటో ఇక్కడే. ఇగో మొత్తం దారుణమైన రోడ్డు ఇదంతా కూడా. మనుషులే మన ఇంటికి 2 లక్షలు ఇచ్చినా వాళ్ళు పూడ్చలేవు. 2 లక్షలు ఇచ్చినా ఈ నష్టం అనేది పూడ్చలేవారు. కాకపోతే ఇక మరి తప్పదు కాబట్టి అది ఏం చేస్తారో చూడాలి. 5 బస్తాలు పడేయాల్సింది. మొత్తం 3 క్వింటాలు పోయినాయండి మా ఇంట్లో అయితే. 3 క్వింటాలు రైస్ పోయినాయి. అది రైసే కాదు, 60,000 టీవీ, ఫ్రిడ్జ్లు ఏం కానీ ఈ ఉన్న మురుగుని తీసేయడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. సో ఇది కిరాణా షాప్, ఇది వీళ్ళు షాప్ ఇదంతా కూడా ఎంత మొత్తం బురదే, ఏం లేదు. ఇంకా అక్కడ జనం అసలు ఒంటి మీద వేసుకున్న బట్టల్లో ఏం లేదు. అంత భయంకరంగా అంతా కూడా ఎత్తేయాల్సిన అవసరం ఉన్నది. గల్లీ అమ్మా, మేము కష్టపడితేనే వెళ్ళాలి సార్. మాకు ఇంత లాస్ వచ్చింది, మరి ఎలా చెప్పండి మీరు? అసలు మొత్తం ఖరాబ్ అయినాయి. వెళ్ళిపోయినాం. మళ్ళీ పేరెంట్స్ మళ్ళీ పిల్లలకి మళ్ళీ కొనివ్వాలి ఇవన్నీ కూడా. వాటర్ అండి ఏమన్నా అంటే డబ్బులు తీసుకున్నారు, తీసుకోకుండా తీసుకున్నట్టు పేరు రాస్తారు కాబట్టి తీసుకుంటున్నాం. అర్థమైందా? వాళ్ళకి గెలవటానికి ఏమో అన్ని అడుగుతున్నారు. మా బాధ అప్పుడు ఎవరు చూడట్లేదు. అసలు మేము గెలిపించినాం కాంగ్రెస్ కావాలంటే. ముస్లిమ్స్ అందరం వేసేయండి ఓటు. ఇప్పుడు ఎవరైనా వస్తున్నారా? చూడండి, 3 మంత్రులు కాంగ్రెస్ అడుగుతున్నారు జనం. సన్సెట్ అసలు ఎంత ఘోరం అంటే సిచ్యువేషన్ అంత భయంకరంగా ఉన్నది. వాళ్ళు కనీసం ఉండలేరు. ఇంకొక వీడియో ప్లే అవ్వలేదు కానీ అక్కడ ఒక రాజీవ్ గృహకల్ప హౌజెస్ ఉన్నాయి, ఎప్పుడో రాజశేఖర రెడ్డి హయాంలో కట్టించినాయి. అసలు అక్కడ అడుగు కూడా పెట్టలేము మనం కనీసం. ఎంత స్మెల్ వస్తున్నదో, బ్లీచింగ్ లేదు సరిగ్గా. మరి ఎందుకు ఇంత దారుణంగా అంటే అడ్మినిస్ట్రేషను, మీరు ఆ అడ్మినిస్ట్రేషన్ విషయంలో ఫెయిల్ అవుతున్నారు. వ్యవస్థలన్నీ ఫెయిల్ అవుతున్నాయి. కోఆర్డినేషన్ లేదు, అధికారులు మీ మాటలు వింటలేరు. కారణం ఏంటో మరి మీరే చెప్పాలా. చిగురు టాకులా వణికిపోయిన తొగర్రాయ్. భయంగా కోదాడ వరద బాధితులు. సాగర్ ఎడమ కాలువ గండితో ముంపులో వరి పొలాలు. దాదాపు ఇక్కడ
నాగార్జున సాగర్ ఎడమ కాలువకి 2-3 చోట్ల గండ్లు పడ్డాయి. ఆ వరదంతా మొత్తం గ్రామాలను ముంచెత్తింది. ఓ తల్లి బురదలో తన పిల్లల దుస్తులను వెతుకుతోంది. ఓ పిల్లాడు పాల కోసం గుక్కపట్టి ఏడుస్తున్నాడు. మహిళ తలుపులు లేని ఇంటిని చూస్తూ తల్లడిల్లిపోతోంది. ఇంటి పెద్ద తడిసిన బియ్యాన్ని నడి బజార్లో రాశిగా పోస్తున్నాడు. అవ్వ తన గూడును బాగు చేసే దిక్కులేక అల్లాడిపోతోంది. ఒక విద్యార్థిని తన పుస్తకాలు ల్యాప్టాప్ కనిపించక ఏడుస్తోంది. అన్నదాత మునిగిన పంటను కాపాడుకునేందుకు తన్లాడుతున్నాడు. ఒక డ్రైవర్ బురదలో కూరుకున్న ఆటోను చూసి కన్నీరు పెడుతున్నాడు. ఒక ఉద్యోగి తన సర్వీసు పుస్తకం కొట్టుకుపోయిందని వాపోతున్నాడు. ఖమ్మం నగరం, సూర్యాపేట, మహబాద్ ప్రాంతాలపైన అనూహ్యంగా విరుచుకుపడ్డ భారీ వర్షం అన్ని వర్గాలను అతలాకుతలం చేసింది. అన్నం పుట్టని దుస్థితిని తెచ్చిపెట్టింది. వరద బాధిత ప్రాంతాలైన ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాలను పరిశీలించగా దయనీయ పరిస్థితులు కళ్ళగట్టాయి. వర్షం వెలిసి వరద తగ్గిన తర్వాత ఆయా ప్రాంతాల్లో బాధితులు కాళ్ళు చేతులు కూడదీసుకొని ఇండ్లకు చేరుతున్నారు. బురద నిండిన ఇండ్లను, ఇసుక మేటలో రూపు మారిపోయిన పొలాలను, కొట్టుకుపోయిన రోడ్లను చూసి హతాశులవుతున్నారు. ఖమ్మంలో కన్నీటి కాలనీలు, ఇండ్లలో 4 అడుగుల మేర ఒండ్రు మట్టి మేటలు. ఖమ్మం నగరంపై మున్నేరు ఆదివారం తెల్లవారుజామున సునామీలా విరుచుకుపడగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలిపోయిన బాధితులు ఇండ్లకు చేరుకుంటున్నారు. తమ వీధులను, ఇండ్లను చూసి గుండెలు బాదుకుంటున్నారు. ప్రతి నివాసంలోనూ 2 నుంచి 4 అడుగుల మేర ఒండ్రు మట్టి మేటలు వేసింది. కన్నీటిని తుడుచుకోవడానికి కనీసం తువ్వాలు కూడా లేదంటే వారి దయనీయ పరిస్థితి అంచనా వేయచ్చు. నేను అదే చెప్పిన కదా, ఒంటి మీద వాళ్ళు వేసుకున్న ఆ డ్రెస్సు తప్ప, అది కూడా తడిసిపోయి బురదమయమైన డ్రెస్సు తప్ప ఇంకొక చిన్న పీలిక కూడా వాళ్ళ చేతిలో లేదు. అంత భయానకమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయి గ్రౌండ్లో. యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం పెద్ద ఎత్తున బడ్జెట్ రిలీజ్ చేసి చర్యలు తీసుకుంటే తప్ప ఈ పరిస్థితిలో మార్పు రాదు. ఎన్నడూ చూడని విలయం ఇది. పాషా, రాజీవ్ గృహకల్ప, పోలేపల్లి. ఇప్పుడు ఎట్లా బతికేది? ల్యాపీ అండ్ ట్యాబ్ 2 పోయినాయట. పిల్లలు పాపం. ఖమ్మం జలగం నగర్లో వీధిలో వేసిన బురద పాలైన సామాగ్రి. ప్రతి ఇంటి ముందు ఇదే పరిస్థితి. వీధుల్లో కుప్పలుగా ఇంటి సామాగ్రి. ఇంట్లో పేరుకుపోయిన ఒండును బయటకు పంపించడానికి అవస్థలు పడుతున్న జలగం నగర్కు చెందిన యువకుడు. ఇది ఇంత మేర ఇసుక మేటేసింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఆ మున్నేరు వాగు వెంట కరకట్ట నిర్మించాలి. ఆ కరకట్టలు నిర్మిస్తే వీళ్ళకి ఏమైనా కొంత ఎప్పుడైనా ఇంత భయంకరమైన వర్షం పడ్డప్పుడు కొంతమేర వాళ్ళు బయటపడడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళంతా కూడా వాగుకు ఆనుకొని నిర్మించినటువంటి ఆ నిర్మాణ ప్రాంతం, ఆ ఏరుకు ఆనుకొని నిర్మించబడ్డాయి. ఇప్పుడు ఈ బొక్కలగడ్డ మొత్తం పక్కనే ఉన్నది, ఆ రాజీవ్ గృహకల్ప మొత్తం పక్కనే ఉన్నది. సో తక్షణం ఏం చేయాలి? మొత్తం అదేమైంది, ఆ ఏరుని మొత్తం నెమ్మదిగా కబ్జా చేస్తూ ఉన్నారు. ఇందులో ఎక్కువ ఎవరు ఉంటాయి? ఎవడు అమ్ముతాడు? అవి లీడర్లు అమ్ముతారు. ఎవడు అమ్మిండు? సో అసలు అధికారులు ఎట్లా పర్మిషన్స్ ఇచ్చారు? బిల్డింగ్లు కూడా కట్టారు. సో టోటల్ ఇప్పుడు మీరు ఏదో చేస్తామంటున్నారు కదా, ఓ మ్యూజిక్ కడతాం, అది కడతాం, ఇది కడతాం, ఇట్లాంటివి చేయండి. ఆ బాధ్యతలను ఆదుకోండి. ఇప్పుడు ఖమ్మంలో గోదావరి వరద వచ్చినప్పుడు ఆ కరకట్ట ప్రాంతంలో ఎప్పుడు మునుగుడే. ఇప్పుడు ఇది కనీవిని ఎరగని వరద, దాదాపు 52 సెంటీమీటర్ల వాన పడ్డది. 52 సెంటీమీటర్స్. ట్యాప్ పెద్ద పైప్ ఓపెన్ చేసినట్టే. సో ఇప్పుడు వీళ్ళు సెట్ కావాలంటే దాదాపు రోజులు అవుతుంది. అందుకే గవర్నమెంట్ ఎక్కువ సిబ్బందిని నియమించాలి. అవసరమైతే పక్కన ఉన్న జిల్లాల నుంచి కూలీలను తీసుకుపోయి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆ ఇండ్లను క్లీన్ చేసే బాధ్యతని ఈ సిబ్బందికి కట్టబెట్టి మీరే డబ్బులు ఇవ్వాలి. గవర్నమెంట్ చేయించాలి ఆ పని. అట్లయితే తప్ప వాళ్ళు ఇండివిజువల్గా చేసుకోవడం అనేది చాలా కష్టం. మీరు అంటున్నారు 10,000 రూపాయలు ఇస్తామని. దేనికి అవుతుంది అది? 10,000 రూపాయల బురద క్లీన్ చేస్తుంది కూడా సరిపోదు. వాళ్ళకి ఏమని బట్టలు లేవా? టీవీ బాయనా, ఫ్రిడ్జ్ బాయనా, ఏ పనిముట్టు లేదు అక్కడ. పోదామంటే బండి కూడా మునిగిపోయి నీళ్ళల్లో. ఎటన్నా పోదామన్నా కూడా. ఇంకా ఆయా ప్రాంతాల్లో చిన్నారుల పరిస్థితి దయనీయంగా ఉంది. వారికి పాలు కానీ, బన్నులు కానీ, బిస్కెట్లు కానీ తదితర ఆహార పదార్థాలు కరువయ్యాయి. దాతలిస్తున్న ఉప్మానే దిక్కు అవుతున్నది. ప్రతి పూట వాటిని తినిపించలేక, పస్తులు ఉంచలేక తల్లులు అల్లాడిపోతున్నారు. చిన్నారుల కష్టాన్ని అర్థం చేసుకొని వారు తినే పదార్థాలు ఇవ్వాలని బొక్కలగడ్డ తాండా కాలనీకి చెందిన మహమూదా విన్నవిస్తున్నారు. ఎంత ఘోరం అండి ఇది! గవర్నమెంట్ ఆ పని కూడా చేయలేదా? ఒక ఆటో ఇట్లా దిప్తే అయిపోద్ది కదా. ఇప్పుడు కొన్ని వేడి పాలో లేకపోతే ఇంకేదన్నా పిల్లలకు సంబంధించి ఇవ్వలేరా? అది కూడా చేయలేరా?
ఏమనంటే రవ్వ తేవాలి, ఉప్మా ఉడకబెట్టాలి, పంచిపెట్టాలి. ఇదే ఇక మధ్యాహ్నం కాగానే ఇంత అన్నం వేయాలి, ఇంత పప్పు వేయాలి, చలో అయిపోయింది. ఏం చేసినంటే మనం భోజనాలు పెడుతున్నారు, పొద్దుగాల మధ్యాహ్నం రాత్రి భోజనాలు పెడతారు, అయిపోయింది. వరద ఎందుకు వచ్చింది, వరద రాకుంటే ఏం చేయాలి, ఈ వరదల నుంచి ఆ కష్టాల నుంచి ఎట్లా బయట ఇది ఏమి చర్చే లేదు అసలు. భోజనం పెట్టిరా లేదా, పెట్టినాం, అయిపోయింది. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు రాబోయే 2-3 రోజుల్లో అక్కడ వచ్చే కలరా, డయేరియా, టైఫాయిడ్, డెంగ్యూ ఇంకా ఎంత దారుణంగా ఉంటుందో చూడండి పరిస్థితి. అసలు ఊహించలేము ఇంక అక్కడ. మహబాద్లో కూడా చాలా దారుణంగా ఉన్నది పరిస్థితి. చిగురు టాకులా వణికిపోయిన తొగర్రాయట, భయంగా కోదాడ వరద బాధితులు. సాగర్ ఎడమ కాలువ గండితో ముంపులో ఉన్నారట మొత్తం. సాగర్ కట్ట తెగిపోవడంతో నడిగూడెం మండలం రామచంద్రాపురం పొలాల్లో ఇసుక మేటలు. ఇదంతా పొలాలే ఇవన్నీ. ఎప్పుడు అది క్లీన్ కావాలా? కోదాడ మండలం తొగర్రాయి వద్ద వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన రోడ్డట. కోదాడ వద్ద కొట్టుకుపోయిన వాహనాల కోసం ముళ్ల పొదల్లో వెతుకుతున్న గ్రామస్తులు. తొగర్రాయిలో వరద నీటిలో కొట్టుకొచ్చిన కారు. అసలు టూ మచ్ ఉన్నది. అసలు ఆనవాళ్లే కోల్పోయిందట. కోదాడ గ్రామీణ మండలం తొగర్రాయిలో 500 గడప ఉన్నది, 500 కుటుంబాలు ఉన్నాయి. ఎగువన ఉన్న నారాయణపురం చెరువు కట్ట తెగి వచ్చిన వరదతో గ్రామం ఆనవాళ్లే కోల్పోయింది. శనివారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో వచ్చిన భారీ వరదతో పశువులు, ఇండ్లు కొట్టుకుపోయినాయి. పాత కొత్త గ్రామాలు కలుపుతూ వాగుపై ఉన్న వంతెన నామరూపాలు లేకుండా పోయింది. దీంతో వీటి మధ్య రాకపోకలు స్తంభించిపోయినాయి. గ్రామంలో సుమారు 20 ఇండ్ల వరకు పూర్తిగా కూలిపోయినాయి. నిత్యావసరాలతో పాటు బాధితులు సర్వం కోల్పోయారు. తమకు ఆధారంగా ఉన్న 2 బర్రెలు వరదలో కొట్టుకుపోయాయని, తమకు దిక్కెవరని బాధితురాలు మనెమ్మ అంటున్నది. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు కొట్టుకుపోవడంతో 4 రోజుల నుంచి గ్రామం అంధకారంలోనే ఉన్నది. ఈ ఒక్క గ్రామంలోనే సుమారు ₹1 కోటి పైగా ఆస్తి నష్టం సంభవించిందని బాధితులు వెల్లడిస్తున్నారు. విద్యార్థుల ధ్రువపత్రాలు, ఆధార్ కార్డులు, విలువైన పత్రాలు తడిసి ముద్దయినాయి. అసలు ఊహించని బీభత్సం ఇది. తడిసిన పత్రాలు, వరదతో ఎన్నెన్ని కష్టాలు అన్నీ తడిసిపోయినాయి పాపం. రైతుల పరిస్థితి అయితే ఆదిలాబాద్ జిల్లా బేల మండలం మణియార్పూర్ శివారులో పెన్గంగ నది వెనుక జలాలు ముంచెత్తడంతో బ్యాక్ వాటర్ నల్ల రంగులోకి మారిన పత్తి పంట అయిపోయింది. కళ్ళంలోనే మొలకెత్తి కన్నీళ్లు మిగిల్చినాయి. పెసర పంటకు మొలకలు. జేసీబీ మీద 22 కిలోమీటర్లు ప్రయాణించిందట చంద్రబాబు నాయుడు. జర చూసి నేర్చుకోరయ్యా ఇక్కడోళ్ళు కూడా, జర కొంచెం చూసి నేర్చుకోరు. ఆయన ఆ వయసులో కూడా తిరుగుతున్నాడు.